నమస్తే, నేను మీ సతీష్. నిన్నటి మహానాడులో నారా లోకేష్ చేసినటువంటి ఒక తీర్మానం, సంచలనమైనటువంటి తీర్మానం ఈ రోజున వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉందా? అందుకే ఆ తీర్మానం పైన పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారా? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న మహానాడు మొదటి రోజున తీర్మానాల క్రమంలో నారా లోకేష్ గారు ఒక సంచలనమైనటువంటి తీర్మానం చేశారు. అదే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది. దానిపైన ఈ రోజున జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈ మధ్య పార్లమెంట్లో కూడా ఆ బిల్ ఏదో పాస్ కాలేదు. ఈ క్రమంలో లోకేష్ చేసినటువంటి ఒక తీర్మానం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పార్టీగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటే, మరి వైసీపీ నాయకురాలు రోజా లాంటి వాళ్ళు వచ్చి అసలు టీడీపీయే మొన్న మహిళా బిల్లు విషయంలో నాటకాలాడింది, కాంగ్రెస్తో జతగట్టింది, ఓట్లు వేయకుండా కూటమి ధర్మాన్ని అతిక్రమించి మోసం చేసింది, రేపు ఎలాగో 2029 నాటికి మహిళా బిల్లు పాస్ అయిపోతుంది కాబట్టి ఈ రోజున మహానాడులో ఈ తీర్మానం పేరుతో నాటకాలు ఆడుతున్నారు అంటూ చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? బిగ్ అనౌన్స్మెంట్. ఇవాళ బిగ్ క్రయ్య లోకేష్ ట్వీట్ పెట్టాడు. ఈరోజు మహానాడులో బిగ్ అనౌన్స్మెంట్ అన్నాడు, అదే ప్రకటించారు. ఇవాళ అసలు మహిళా రిజర్వేషన్లు అదేంటి, నియోజకవర్గాలు పెరిగినా పెరగకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అయినా మా పార్టీ 33% ఇచ్చేస్తుందని ప్రకటించాడు. ఇవాళ అది అసలు పెద్ద సంచలనం. అన్ని పార్టీలు దీన్ని ఆహ్వానించాలి, పోటీపడి వాళ్ళు కూడా ప్రకటన చేయాలి. అది వదిలేసి ఈ క్రై ఏంటి, ఈ ఏడుపు ఏంటి, ఈ అరుపు ఏంటి? ఇప్పుడు రోజా అయినా, లేకపోతే అక్కడ సుచరిత అయినా, ఆ వనిత అయినా, కళ్యాణ్ అయినా, ఇప్పుడు ఆ వైసీపీ మహిళా నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి చేయాలి. మనం కూడా ప్రకటిద్దాం, మనం కూడా తీర్మానం చేద్దాం. ఇప్పుడు లోకేష్ అది ప్రకటించాడు, మహిళా ఓట్ బ్యాంక్ అంతా అటు పోతుంది అనే భయం, అది కదా జగన్పై మీరు ఒత్తిడి చేయాల్సింది. అది వదిలేసి గింజుకోవటమా? మొన్న మనం చూసాం. ఇప్పుడు అసలు ఆ రోజా మాట్లాడిన మాటలు మీరు వింటే, మహిళా రిజర్వేషన్ అసలు ఎప్పుడో ఆమోదం పొందింది, ఇప్పుడు కాదు. మోడీ 2.0లోనే ఆమోదం పొందింది. మొన్న పెట్టిన బిల్లులు ఏంటి? రీఆర్గనైజేషన్, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా బిల్లును కూడా తీసుకొచ్చారు. ఏంటి, అప్పుడు సీట్లు పెంచాలి, 50% సీట్లు అన్ని రాష్ట్రాల్లో పెంచుదాం. 532 మందో ఏం ఓటేశారు. ఎన్ని ఓట్లు వచ్చాయి? బీజేపీకి 280 ఏమి వచ్చాయి, ఎన్డీఏకి వీళ్ళకు 230 పడ్డాయి. యాక్చువల్గా 2/3తో ఆమోదం పొందాల్సిన బిల్లు వీగిపోయింది. తెలుగుదేశం ఓటేయలేదా? ఏమైతే మాట్లాడుతోంది రోజా, ఎందుకని ఓటేయలేదు తెలుగుదేశం అనో ఏదో అంటోంది. ఇప్పుడు 100 సీట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, లేకపోతే ఇంకా సమాజ్వాదీ పార్టీ దానికి 30-40 ఉంటాయి, టీఎంసీ దానికి 30 ఉంటాయి, మిగతా అన్నీ కలిపినా ఒక 50 ఉంటాయి. అవన్నీ కలిపి వాళ్ళకి 230 వచ్చాయి. తెలుగుదేశం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అటు నితీష్ కుమార్ పార్టీ మొత్తం అందరూ ఎన్డీఏ అలయన్స్ వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడ్డాయి. తెలుగుదేశం ఓట్లు వేయలేదనే మాట ఏంటి? అంటే గింజుకోవటమా? చివరికి వీళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఏదో ఒకటి నోటుకొచ్చింది చెప్పేద్దామనా? రోజా మాటలు ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్తున్నాయి. ఇవాళ ఒక అభద్రత, ఏది, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాం, ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి భయం కనపడుతుంది. జనరల్గా ఎప్పుడు నువ్వు కేకలు పెడతావు, అరుపులు ఎప్పుడు వస్తాయి? భయంతోనేగా. ఇప్పుడు ఈ అరుపులు కేకలు భయంతో పెడుతున్నాయా అని అడుగుతున్నాను. ఆమె మాట్లాడుతూ ఇది అసలు మహానాడు కాదు, దగానాడు, ఇది అసలు సైకిల్ పార్టీ మహానాడు కాదు, సైకో పార్టీ మహానాడు. అసలు ఆ సైకో అన్నది ఓ 18 సార్లు అన్నట్టుంది. 18 కాదులే, 11 సార్లు అందా. అంటే బాగా గుచ్చుకుందా, అందుక ఈ గింజుకోవటం. మొన్న కూడా ఏది, లోకేష్ ఏదో మాట్లాడుతూ అదే ట్వీట్ ఏదో చేసినట్టున్నాడు. ఏమని, మాది గూగుల్ పార్టీ అయితే నీది గొడ్డల పార్టీ, లేకపోతే మాది కియా అయితే నీది కిడ్నాప్, మావి ఫైటర్ జెట్స్ అయితే నీది ఫ్యాక్షన్ అనో ఏదో ఒక ట్వీటో ఏదో మొత్తానికి లోకేష్ చేసినట్టున్నాడు ప్రసంగం. జగన్ తగ్గించుకున్నాడు. ఆ గింజుకున్న దెబ్బకి ఏమైంది? అదే ఆ గొడ్డల పార్టీ అంటావా మాది, నేను మంచోడిని కాబట్టే మా తాతను చంపిన వాళ్ళని వదిలేశాను, నేను చెడ్డోడిని అయితే మా తాతను చంపిన వాళ్ళని వదిలేసేవాడినా ఏదో అన్నట్టున్నాడు. ఏం జరిగింది? జగన్ ప్రెస్ మీటు, ఆ జగన్ గింజుకున్న డ్యామేజీ మామూలుగా ఉందా? మొత్తం రాజశేఖర రెడ్డి చరిత్ర, రాజారెడ్డి చరిత్ర, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ యొక్క క్రిమినల్ హిస్టరీ వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయేటట్టు జగనే చేశాడు. అదేంటి, జన్జీ, లేకపోతే ఆల్ఫా జన్,
టీనేజర్లందరూ అమ్మో జగన్ ఇంత రాక్షసుడా, ఆ కుటుంబం ఇంత రక్త పిశాచుల కుటుంబమా, ఎవరు చెప్పారు, చెప్పేలా ఎవరు చేశారు, నీకు నువ్వే చేసుకున్నావు. ఇప్పుడు ఇది కూడా అదేనా, గొడ్డల పార్టీ అంటారేంటి, సైకో అనేది వదిలేశారేంటనా ఇప్పుడు ఇవి గింజుకుంటుంది. అసలు అప్పుడు ఆ రోజు మనం చూసాం, ఏది గత ఎన్నికల నినాదమే అది, సైకో పోవాలి సైకిల్ రావాలి అనేటువంటి ఒకే ఒక నినాదం ఏ విధంగా సైకిల్ని మరి అసలు 164 సీట్లలో గెలిపించింది ఆ కూటమిని, 135 సైకిలే కొట్టింది. ఏ విధంగా సైకో 11 సీట్లకు వెళ్ళిపోయాడు. తను మాట్లాడే మాటలు అసలు ఒక అసందర్భమా లేకపోతే అనాలోచితమా ఆక్రోశమా? అరే పిల్లల గురించి మాట్లాడుద్ది, పిల్లల్ని కనమన్నాడు చంద్రబాబు అని అంటుంది, నువ్వెందుకు గనవు, నీ కొడుకు ఎందుకు గనవు, అబ్బో అసలు మామూలుగా మాటలు కాదనమాట. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డే ఉసిగొల్పినట్టున్నాడు. నిన్న మీటింగ్ పెట్టడం అవసరమా? వాళ్ళు మహానాడు జరుపుకుంటున్నారు, అది ఇప్పటిది కాదు, 44 ఏళ్ళ చరిత్ర. ప్రతి ఎన్టీఆర్ జయంతికి వాళ్ళు మహానాడు జరుపుకుంటారు. ఆ రోజు నువ్వు మీటింగ్ పెట్టడం ఎందుకు? కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళందరితో మళ్ళీ బయటకు వచ్చి తిట్టిస్తాడు. బీసీలందరితో వీళ్ళ యొక్క బీసీ సంక్షేమాన్ని ఎండగట్టిస్తాడు. ఎస్సీలందరినీ వదిలి వీళ్ళు ఎస్సీలకి ఎంత మంచి చేశామో చెప్పిన దాన్ని తుడిచేయాలని చూస్తారు. అంటే నువ్వు తుడిచేసినంత మాత్రాన ఇది జరిగిపోద్దా? ఈ అభివృద్ధి జరిగిపోద్దా? ఈ సంక్షేమం జరిగిపోద్దా? అవి జరగవు, నువ్వు జరిగిపోతావు. థ్యాంక్ యూ.